నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నేను ఇంటికి వచ్చిన పర్పస్ ఇన్నాళ్ళకి నెరవేరింది. వింధ్య అవుట్, నేను ఇన్. ఇక బావ పక్కన ఎప్పటికీ వింధ్య స్థానం ఉండదు. నేను మంచిదానిలాగా నటించి తనకి వెన్నుపోటు పొడిచానన్న విషయం వింధ్య తెలుసుకునే లోపే నేను ఈ ఇంటికి కోడలనైపోతాను. వింధ్య పైన, ఈ కుటుంబం పైన నేను గెలిచాను. ఏంటి సిస్టర్ ఆగిపోయావు? పదా, నిన్ను త్వరగా బస్ ఎక్కించేసి పంపించేస్తాను. ఈ ఇంట్లో నీకు స్థానం లేనప్పుడు, వీళ్ళు నీ బాధను అర్థం చేసుకోనప్పుడు, నువ్వు వేడుస్తూ వీళ్ళ కాళ్ళు పట్టుకున్నా కరుణించట్లేదన్నప్పుడు వీళ్ళ కోసం నువ్వెందుకు పరితపించాలి? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. మొండిగా ఉండు. 3 రోజులు కాకపోతే 3 నెలలు అక్కడే ఉండు. మగాళ్ళ కలిసిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. నువ్వంటే ఏంటో వాళ్ళకి చూపించాలంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఏది ఉండకూడదు. అసలు బావ గురించి నువ్వు అసలు ఆలోచించకు. పుట్టింట్లోనే ఉండు. చచ్చినట్టు తానే వస్తాడు. అసలు నీకేం తక్కువ సిస్టర్? నీకున్న అందానికి, నీకున్న పర్సనాలిటీకి మహారాణిలా ఉండాల్సిందానివి. ఇలా ఏడవలసిన అవసరం లేదు. నువ్వేం కంగారు పడద్దు. పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా ఉండు. ఏంటి సిస్టర్ ఇంకా ఆలోచిస్తున్నావు? లేట్ అయిపోతుంది. పద సిస్టర్. ఎక్కడికి వెళ్ళను నేను. అదేంటి, పుట్టింటికే కదా సిస్టర్. ఇంట్లో నుంచి అందరూ నిన్ను వెళ్ళిపోమంటున్నారు. ఇంకా నువ్వు ఇక్కడే ఎలా ఉంటావు? వాళ్ళకి బుద్ధి లేకపోయినా మనకు ఉండాలి కదా. లేట్ అవుతుంది, రా సిస్టర్. ఏయ్, చేయి వదులు. చెప్తుంది నీకే, చేయి వదులు. అసలు నేనెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? అసలు వాళ్ళెవరూ నన్ను వెళ్ళగొట్టడానికి? ఈ ఇల్లు నాది. నేను ఇక్కడే ఉంటాను. సిస్టర్, అలా అంటావేంటి? అత్తయ్య, మావయ్య అందరూ నీ గురించి ఏమనుకుంటారు? అయినా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవడమే కరెక్ట్. నా మాట విని పద సిస్టర్. నోరు మూస్తావా? అసలు నేను పుట్టింటికి వెళ్ళిపోవడం వాళ్ళకిష్టమా లేక నీకిష్టమా? అయ్యో, ఇందులో నా ఇష్టం ఏముంది? వాళ్ళు చెప్పారు కాబట్టి. వాళ్ళు చెప్తే నువ్వు తలూపుతావేమో కానీ నేను తలూపను. పక్కకు తప్పుకో. అయ్యో సిస్టర్, సిస్టర్, ఇదేంటి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కదా అని నేను ఆనందపడే లోపే గేటు దాకా వచ్చి రివర్స్ అయిపోయింది. తిరిగి ఇంత ఆవేశంగా లోపలికి వెళ్ళింది అంటే వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోదా? మళ్ళీ ఇక్కడే తిష్ట వేస్తుందా? నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది వింధ్య వెళ్ళిపోతుందనే కదా. ఇలా జరిగిందేంటి? సిస్టర్, సిస్టర్, సిస్టర్. బంటి, రే బంటి, నా లగేజ్ తీసుకెళ్లి పైన పెట్టు. మౌనిక, ఏమైంది? అదే బావా, నేను పంపిస్తానని చెప్పినా కూడా
తను వినకుండా ఇక్కడే ఉంటానని మొండి పట్టు పడుతుంది. మౌనిక, ఎక్కువ డిస్కషన్ పెట్టుకో. నువ్వు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏంటి తీసుకుని వెళ్ళేది? ఎవరిని తీసుకుని వెళ్తారు అంటే? నన్ను మీరు ఇంట్లోంచి బయటికి గెంటేస్తే నేను ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోవాలా? అసలు నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశానని బయటికి వెళ్ళాలి? తప్పు చేసింది మీరు. ఆ సంధ్యతో తిరిగింది మీరు. కానీ శిక్ష మాత్రం నాకా? అసలు మీ ఉద్దేశం ఏంటండి? నన్ను ఇంటి నుంచి, ఈ ఊరు నుంచి పంపించేసి మీరు సంధ్యతో హ్యాపీగా తిరుగుదామనే? మీ ఇద్దరి మధ్య నేను అడ్డున్నాను కాబట్టి నన్ను అడ్డు తొలగించుకుంటున్నారా? దీనికి మీ అమ్మగారు, మీ నాన్నగారు కూడా సపోర్ట్. వింధ్య, ఏంటమ్మా గౌరవం లేకుండా అలా మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి పుట్టింటికి వెళ్తే కనీసం నువ్వు మారతావన్న ఉద్దేశంతో పంపిస్తుంటే ఇలా లెక్క లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఎన్నాళ్ళు నీకిచ్చిన గౌరవం, నీ మీద చూపించిన ప్రేమ నువ్వు మర్చిపోయావా? మావయ్య గారు, ప్రేమంటే నన్నింట్లోంచి వెళ్ళగొట్టడం కాదు. ప్రేమంటే కోడల్ని బయటికి పంపించేసి పరాయి స్త్రీని మీ కొడుకు జీవితంలోకి తీసుకురావడం కాదు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇలా మాట్లాడుతున్నందుకు మీకు బాధగా ఉండొచ్చు, కానీ నేనంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ బాధపడుతున్నాను. కనీసం అత్తయ్య గారి కాళ్ళకి దండం పెట్టే అర్హత కూడా నాకు లేదు అంటే ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు అర్థం అవుతుంది. కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మెడలో ఆయన తాళి కట్టారు. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంట్లో అత్తయ్య గారికి ఎంత హక్కుందో అలాగే నాకు కూడా హక్కుంది. నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉంటాను. కాదు కూడదు అని నన్ను మెడపట్టి బయటికి గెంటేయాలని చూస్తే లీగల్గా వెళ్తాను తప్ప ఈ గడప దాటి వెళ్ళను. సారీ అత్తయ్య, మీరు నన్ను బాధ పెట్టినా నేను మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టాలనుకోలేదు. కానీ పరిస్థితులు అలా వస్తున్నాయి. నన్ను క్షమించండి. ఏంటత్తయ్య ఇది? మీ మాట కూడా విలువలేదా? అసలు తనేమందో మీరు విన్నారు కదా. ఈ ఇంట్లో మీకెంత హక్కుందో తనకి అంతే హక్కుందంట. చూసావా ఎలా మాట్లాడిందో? బావా, నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి? ఆల్రెడీ సమస్యలతో చస్తున్నాం. ఇవి చాలవన్నట్టు పెట్రోల్ పోసి ఇంకా రెచ్చగొడతావెందుకు? వదిలే. చెప్పింది కదా, అవసరమైతే లీగల్గా అయినా వెళ్తానని. తనేదో బెదిరిస్తుందని మేం భయపడి మౌనంగా ఉండట్లేదు. నిజం చెప్పాలంటే వింధ్యని ఇక్కడి నుంచి పంపించడం ఎవ్వరికీ ఇష్టం లేదు. వెళ్తే మారుతుందనుకున్నాం, కానీ ఇక్కడే ఉంటానని
భీష్మించుకొని కూర్చుంది. ఉండని, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. అమ్మా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా, ప్లీజ్. నేనే నీ షాప్ని తగలబెట్టాను. ఈ సంధ్యని వింధ్య వద్దనుకుంటుందేమో కానీ వింధ్యని ఈ సంధ్య కట్ట కాలే వరకు వదులుకోదు. ఈ షాప్ కాకపోతే ఇంకోటి. బతకడానికి 1,00,000 మార్గాలున్నాయి. ఏం చేసైనా నిలబడాలి, ఏం చేసైనా గెలవాలి, ఏం చేసైనా బ్రతికి సాధించాలి. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? ఓ, ఇంకా దాని గురించేనా? వదిలేయమని చెప్పాను కదా. అంత ఈజీగా ఎలా వదిలేయగలను సంధ్య? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ జరగనట్టుగా ఎలా ఉండగలుగుతాను? నిజంగా నువ్వు ఇది మర్చిపోయావా, లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అసలు ఈ భారమంతా నీ మొహంలో కనపడ్డం లేదేంటి? చాలా విచిత్రంగా ఉన్నావేంటి సంధ్య నువ్వు? ఇంత కష్టాన్ని క్షణంలో మర్చిపోయావు. నీ మొహంలో ఆ దిగులే లేదు. అలా ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు? దీనికి ఏదైనా ప్రాక్టీస్ ఉందా? మరుపును మించిన ప్రాక్టీస్ ఇంకేముంటుందండి? అసలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. ఇంక మనం చేసేదేమీ లేదు. దాని గురించి ఆలోచించడం వృధా అనుకున్నప్పుడు ఎలాగో మర్చిపోవాల్సిన విషయం కాబట్టి ఎప్పుడో మర్చిపోవాల్సిన విషయాన్ని ఇప్పుడే మర్చిపోతున్నాను. ఏమండి, మీకు తెలుసా, మనిషికి సగం రోగాలు ఆలోచనల వల్లే వస్తాయి. ఈ షాప్ తగలబడిపోయింది అంటే దేవుడు మన కోసం ఇంకేదైనా ఆప్షన్ చూశాడేమో. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అంటారు కదా. మనం ఇంకేదైనా చెయ్యాలి అని రాసిపెట్టుందేమో. అయినా ఒకే విషయం గురించి ఆలోచించి మన మైండ్ని డిస్టర్బ్ చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏం సాధిస్తామండి? ఇప్పటికే ఆలస్యమైంది, పడుకుందామా? ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు సంధ్య. నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేస్తుంది. నువ్వు ఆడపిల్లగా కాదు, మగాడిగా పుట్టాల్సిన దానివి. అయితే వచ్చే జన్మలో మీరు ఆడపిల్లగా పుట్టండి, నేను మగాడిగా పుడతాను. అప్పుడు ఇద్దరికీ బ్యాలెన్స్ అయిపోతుంది. సరేనా? ఇక నిద్రపోదామండి. అయ్యో, పట్టి జారిపోయింది. ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. లేదు, నా శ్రీమతికి నేనే పెడతాను.
కాలు తీసి ఇక్కడ పెట్టు. ఏంటి మీరు? నువ్వు మాట్లాడకుండా నీ పాదం తీసి నా కాలిపైన పెట్టు. అరే పెట్టమని చెప్తున్నాను కదా. పెట్టు సంధ్య. మనసా 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 మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా నా మాటలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా 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 మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా సంధ్య, నువ్వు నాకిన్ని చెప్పావు కదా, నీకొకటి చెప్పనా? చెప్పండి. మన జీవితంలో కొద్ది రోజుల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న రొమాంటిక్ ఇన్సిడెంట్లు కూడా గుర్తుండాలి. ఏంటండి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది శ్రీవారికి? నాకేమైందో నువ్వే చెప్పాలి. ఎందుకిలా నన్ను మత్తులో ముంచేస్తున్నావు? ఎందుకు సంధ్య నన్ను ఇంత అట్రాక్ట్ చేస్తున్నావు? చెప్పు సంధ్య. అండి అమ్మా, మొదటిసారి మా అత్తయ్య మాటని కాదని ఎదురు తిరగాల్సి వచ్చింది. నిన్నిలా మాట్లాడినందుకు తనెంత బాధపడుంటుందో నాకు తెలుసు. కానీ
ఏ తప్పు చేయకపోయినా నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నారు. అందుకే నాకు మా అత్తయ్యని ఎదిరించడం తప్ప వేరే మార్గం దొరకలేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు తల్లి. నా భర్తని, నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ధిక్కరణలు తీసుకోవడం తప్పట్లేదు. నా భర్త నాకు కావాలని కోరుకోవడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. అయినా నా కాపురం నిలబెట్టుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు తల్లి. మౌనిక, హారతి తీసుకుందురా. ఏమండి, హారతి తీసుకోండి. ఇదేంటి, హారతి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు? వాణి, ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం పద. మావయ్య, హారతి తీసుకోండి. అత్తయ్య, హారతి తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను పదండి. అత్తయ్య, మావయ్య, మావయ్య. మౌనిక, హారతి తీసుకో. బంటి, అమ్మగారు బ్రేక్ఫాస్ట్ రెడీనా? కూర్చోండి. సారీ సిస్టర్. నా మీద కోపంతో హారతి తీసుకోవడం లేదు. కనీసం దేవుడి హారతి అయినా తీసుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారు? రాజేష్, బ్రేక్ఫాస్ట్కి రా. రండి బాబు గారు, కూర్చోండి. మౌనిక, బ్రేక్ఫాస్ట్ చేద్దుగాని రా. వస్తున్నానత్త. శ్రీజ, టర్మ్ ఫీజుతో పాటు ఇంకా ఏవో బుక్స్ కొనుక్కోవాలన్నావు కదా, ఇదిగో తీసుకో. సంధ్య, ఈ డబ్బులు ఎలా వచ్చాయి? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏమైంది సంధ్య చేతికి? ఆహా, ఏం లేదు. చూపిస్తావా లేదా?